శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి ప్రతి ఇంట్లో ఉన్న సమస్య పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించటం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే శక్తివంతమైనటువంటి పరిహారం కొబ్బరికాయ పరిహారం. పీచున్నటువంటి కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఆదివారం పూట తల్లి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుతూ పిల్లల చుట్టూ క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ దూరంగా విసిరేయాలి. ఇలా 11 ఆదివారాలు చేయాలి. 11 ఆదివారాలు రాత్రిపూట పీచున్న కొబ్బరికాయతో మీ పిల్లలకి అష్టాక్షరి మంత్రం చదువుతూ క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు కొబ్బరికాయతో తిప్పి దిష్టి తీసి బయట పారేస్తే క్రమక్రమంగా పిల్లలు చెప్పిన మాట వింటూ ఉంటారు. అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోతే తమలపాకులు 11 తీసుకొని వాటి మీద గంధంతో శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయించండి. ఇది మంగళవారం పిల్లలు చేయాలి. అలా చేస్తే పిల్లలు క్రమక్రమంగా తల్లులు చెప్పిన మాట, తండ్రులు చెప్పిన మాట వింటారు, మొండితనం తగ్గిపోతుంది. అలాగే పిల్లలు పడుకునే గదిలో వాళ్ళ తల దక్షిణ దిక్కు వైపు కానీ నైరుతి దిక్కు వైపు కానీ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పిల్లలు ఉదయం నిద్ర లేవగానే తల్లి తల నిమరాలి. తల నిమురుతూ ఉంటే క్రమక్రమంగా పిల్లలు చెప్పిన మాట వింటారు. అలాగే పిల్లల గదిలో అద్దం ఉండకూడదు. అందరి ఇళ్లలో పిల్లల గదిలో అద్దం ఉంటుంది, అయితే అద్దం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అద్దం ఉన్నప్పటికీ ఆ అద్దాన్ని వస్త్రంతో కప్పు ఉంచాలి. అవసరమైనప్పుడు మాత్రమే వస్త్రం తీసి అద్దంలో పిల్లలు చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం. అలాగే పిల్లల కోసం రొట్టెలు చేసిన, టిఫిన్ చేసిన ఆ సమయంలో పిల్లల చేత ఓం శాంతి నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పించాలి. అలాగే పిల్లలు నిద్రించే గదిలో ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. పూర్తి చీకటిలో పిల్లలు పడుకోకూడదు. డిమ్ లైట్లో పిల్లలు పడుకోకూడదు. కొంచెం ఎక్కువ వెలుతురున్నటువంటి గదిలో పిల్లలు నిద్రిస్తే క్రమంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు, మొండితనం తగ్గుతుంది. అలాగే తల్లి పిల్లలతో వీలైనప్పుడల్లా తేనె తినిపిస్తూ ఉండాలి. పిల్లలకి నల్లటి దుస్తులు సాధ్యమైనంత వరకు తక్కువగా ధరింపజేయాలి. నల్లటి వస్త్రాలు ఎక్కువ ధరిస్తే మొండితనం పెరుగుతూ ఉంటుంది, చెప్పిన మాట వినరు. కాబట్టి సాధ్యమైనంత వరకు బ్లాక్ డ్రెస్ పిల్లలు వేయకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా వెన్నెల్లో ఏదైనా తీపి పదార్థం కొద్దిసేపు ఉంచి ఆ తీపి పదార్థం మీ పిల్లల చేత తినిపించాలి. వెన్నెలలో చంద్రుడి కిరణాలు పడినటువంటి తీపి పదార్థం మీ పిల్లల చేత పౌర్ణమి రోజు తినిపిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మీ పిల్లలు చెప్పిన మాట వింటారని, మొండితనం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి. పిల్లలు మొండితనం తగ్గించుకొని చెప్పిన మాట వినేలాగా చేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా? ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.